సుందరాచార్య స్వామి వారి గురించి మాట్లాడతారు. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సుందరాచార్య స్వామి వారికి మాకు అవినాభావ ఉంది. వారి వివాహం మా స్వగ్రామంలో రఘునాథపల్లిలో జరిగింది. నేను పుట్టలేదప్పుడు, కానీ వారు పరిచయం అయిన తర్వాత వారు చెప్పారు ఈ ఊళ్ళో మాకు వివాహం. అప్పుడు వారి అత్తగారు ఇక్కడ శాతాపురం దగ్గర ఊరు అయితే అక్కడ అప్పుడు నక్సలైట్లు రథాకాలం ఉండేది కనుక మా ఊళ్ళోనే ఆ దగ్గర ఊరు స్టేషన్ కనుక ఇక్కడ దక్షిణంగా ఉంటుందని అక్కడ చేశారు. ఇది వారే ఆ విషయం చెప్పారు. తర్వాత మా బావగారు బావగారు ఉత్తరు లక్ష్మణాచార్య గారితో బాగా సంబంధం ఉండేది. వాళ్ళ స్నేహితులుగా ఉండేది. లెక్చరర్లు వారు స్లోగన్ పెట్టేటప్పుడు కలుసుకునేవారు. నాకు చెప్పేవారు ఇట్లా ఓల్డ్ సిటీలో సుందరాచార్య పండితులు వారిని కలుస్తున్నారని. నాకు అనుకోకుండా వచ్చి పాతనగరంలోనే స్థిరపడ్డాడు. వాడి తరచుగా వారికి వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు వారు మంచిగా ఆప్యాయంగా మాట్లాడి ఒక పుస్తకం చేసి పెట్టేవారు. అట్లా గ్రంథాలు ఇవ్వడం వారితో బాగా సంబంధం. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా తరచుగా వెళ్ళి కలుస్తుండేవాడిని. ఓల్డ్ సిటీలో కూడా వెళ్ళి కలుస్తుండేవాడిని. అమ్మగారు కానీ స్వామివారు కానీ దాన్ని బాగా ఆప్యాయంగా మంగళారాధన చేస్తుండేవారు. దేశమన్నారాయణ ఆత్మకూర్చోండి.